బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక సీఐ నాగరాజ్ కు రిమాండ్ విధించింది కోర్టు. జూలై 8 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక సీఐ నాగరాజ్ కు రిమాండ్ విధించారు. ఈ రోజు జూలై 8 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక సాయి కృష్ణ హత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిట్ పలు కీలక ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా పలు కీలక ఆధారాలను సేకరించి కూడా పొందుపరిచింది సిట్ అధికారులు. ఈరోజు న్యాయమూర్తి విచారించారు. ఈ నేపథ్యంలోనే కృష్ణలంక సీఐ నాగరాజ్కు రిమాండ్ విధించింది. జూలై 8 వరకు కూడాను రిమాండ్ విధిస్తూ కూడాను న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ తో సాయి కృష్ణను తీసుకొచ్చారు పోలీసులు. పోలీస్ కస్టడీలోనే సాయి కృష్ణ చనిపోయినట్లుగా సిట్ నిర్ధారణకు వచ్చింది. ఇలాంటి పలు కీలక అంశాలు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది సిట్. సాయి కృష్ణ మృతదేహాన్ని పిఎస్ లోనే చూసినట్లుగా ఎస్ఐ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇలాంటి పలు కీలక అంశాలు సిట్ ఇప్పటికే పలు ఆధారాలు సేకరించి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఫోరెన్సిక్ బృందం సాయంతో సీసీ ఫీడ్ స్వాధీనం చేసుకున్నారు. విచారణకు తీసుకొచ్చారు. సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచలేదంటూ కూడా ఇలా కీలక అంశాలను అయితే సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. కృష్ణలంక సీఐ నాగరాజ్కు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. జూలై 8 వరకు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. కృష్ణలంక పిఎస్ పరిధిలో సీసీ ఫుటేజ్ మాయంపై పోలీసులు సమాధానం ఇవ్వలేదు. అలాగే పలు అనుమానాలు వ్యక్తం చేశారు సిట్ అధికారులు. దీనిపైన సాయి కృష్ణ తల్లి ఆరోపణలపై ఇతరుల పాత్రలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఇలా పలు కీలకమైనటువంటి ఆధారాలతో సేకరించే సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. మరింత దర్యాప్తు కోసం సీఐ నాగరాజ్ను కస్టడీకి కోరుతున్నట్టుగా సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. సో ఫైనల్ గా జూలై 8 వరకు కూడా రిమాండ్ విధించినట్టు కూడా న్యాయమూర్తి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజుకు కోర్టు రిమాండ్ విధించింది. జూలై 8 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్లో కూడా సిట్ దాదాపు 4 రోజుల పాటు విచారించడం, 4 రోజుల తర్వాత మొత్తం ఈరోజు కొద్దిసేపటి క్రితం ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పలు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా దాంట్లో ఆ నాగరాజు పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించింది. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది సిట్. దీంట్లో సంబంధించి సాయికృష్ణ నాన్ బెయిలబుల్ వారెంట్ మీద తీసుకొచ్చినట్టుగా నాగరాజు పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మే 6వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగినట్టుగా ఆ సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుని బేస్ చేసుకొని విచారణ చేపట్టినట్టుగా ఆ సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. 17 మంది సాక్షులను విచారించినట్టు, వారందరి నుంచి వాంగ్మూలాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. ఫోరెన్సిక్ బృందం సాయంతో సీసీ కెమెరాలతో మొత్తం ఆ ఫీడ్ను కొంతవరకు ఉన్నటువంటి లభ్యమైనటువంటి ఫీడ్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఏసీపీ కేసు నమోదు చేసి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏసీపీ కేసు నమోదు చేసిన తర్వాత సిట్టు దర్యాప్తు చేసినటువంటి అంశం గురించి కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో హిమజ అనే స్టేషన్ సిబ్బందిని కూడా, కృష్ణలంక స్టేషన్లో పనిచేస్తున్నటువంటి హిమజాను కూడా విచారించినట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ డేటా సిస్టంలో మిస్ అయినటువంటి అంశాన్ని గురించి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్టు పరిస్థితి. సాయి కృష్ణ కస్టోడియన్ డెత్ చేసినట్టు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. సాయి కృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో తాను చూశాననేటటువంటి విషయాన్ని మొత్తం ఎస్ఐ కూడా వాంగ్మూలం ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. దాదాపు 14 పేజీలు ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్లో సిట్ చాలా కీలకమైనటువంటి అంశాలని పొందుపరిచింది. స్టేషన్లోనే సాయి కృష్ణ మృతి చెందినటువంటి అంశాన్ని కూడా నిర్ధారించినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. 17 మంది సాక్షుల్ని విచారించడం, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు కూడా నమోదు చేయటం. దీని మొత్తం మీద చూస్తే సిఐ నాగరాజు తన
మొత్తం ఈ ఆ స్టేషన్లోనే జరిగిన సంఘటనగా దీన్ని భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఆ సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ చాలా కీలకంగా మారుతూ ఉంది. సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి 3 పేజీల రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేయటం, విచారణ చేయటం, విచారణలో 17 మంది సాక్షులను విచారించటం, అనేక కోణాల్లో దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలని పరిశీలించటం, అట్లన్నిటి కూడా నమోదు చేయటం. ఆ తర్వాత నాగరాజుని నిన్న ఇదే సమయానికల్లా అతన్ని అరెస్ట్ చేసి విచారించిన నేపథ్యంలో ఆయన నుంచి కూడా సేకరించినటువంటి వివరాలన్నీ కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. వచ్చే నెల జూలై 8వ తేదీ వరకు కూడా నాగరాజుని రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం తీర్పునిచ్చారు. జయరాజ్, అంటే సాయికృష్ణ ఆచూకీకి సంబంధించి ఏమైనా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగిందా సిట్? దీనికి సంబంధించి ఇంకా సాయికృష్ణ సంబంధించిన పూర్తి వివరాలు లభ్యం కావాలంటే సిఐ నాగరాజు పూర్తిగా సిట్కి సహకరించాలి. సిట్కి రాత్రి 8 గంటల పాటు సిట్ నాగరాజును విచారించినా, అనేక రకాలైన ప్రశ్నలు సంధించినా వాటికేటి కూడా నాగరాజు సరైనటువంటి సమాధానాలు కానీ వచ్చినటువంటి ప్రశ్నలకి సాయికృష్ణ మృతి చెందాడనే విషయం గురించి కానీ, సాయికృష్ణ తీసుకొచ్చామనే విషయం కానీ, సాయికృష్ణ ఎక్కడెక్కడ తీసుకెళ్లి విచారించారనే అంశం గురించి కానీ, సాయికృష్ణకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన పొందుపరిచినటువంటి ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాని వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో రిమాండ్ విధించారు కాబట్టి న్యాయమూర్తి తర్వాత ఆయన కస్టడీలోకి తీసుకొని తర్వాత మరొకసారి విచారిస్తే వీటికి సంబంధించినటువంటి 17 మంది సాక్షుల నుంచి సేకరించినటువంటి సమాచారం, అదేవిధంగా హిమజ అనేటటువంటి స్టేషన్ సిబ్బంది నుంచి తీసుకున్నటువంటి సమాచారం, ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఇవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఆధారాలుగా లభ్యమవబోతున్నాయి. వీటన్నిటి కూడా రాత్రి 8 గంటల పాటు సిఐ నాగరాజుని విచారించే సందర్భంలో వీరందరి నుంచి తీసుకున్నటువంటి ఏదైతే సమాచారం ఉందో, వాంగ్మూలం ఉందో, అవన్నీ కూడా నాగరాజు ముందు ప్రవేశపెట్టినప్పుడు కూడా నాగరాజు నుంచి పూర్తిగా స్థాయిలో సిట్కి సరైనటువంటి సమాధానం, సరైన స్పందన లేకపోవటం వల్ల మరొకసారి పిటిషన్ వేసి కోర్టు వారి అనుమతితో నాగరాజుని కస్టడీలోకి తీసుకొని ఇంకోసారి విచారించి ఉన్నటువంటి సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి అవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.